What's happening? Tell me what. Иди сюда. Руки Leave за me, спину. man. Вот теперь, все, го, тащи. I didn't do it. No. నాకేం తెలీదు. I didn't do it. Hey. Вставай, вставай! Снимай футболку! Быстрее! Быстрее! Зачем ты убил ее? Снимай штаны! Иди сюда! Поливай водой! Одевайся! Быстро! Name? Gautam. Indian? Yes. You are charged with rape and murder according to Criminal Code of Russian Federation, Article 105.1 and Article 213. That's not true. I'm an Indian. I need help. I need to talk to my Indian embassy. Please. Заткнись! Shut up! Для тебя это будет лучше, если ты сознаешься. Can be more easy if you confess your crime. Why should I confess? I'm not a killer. Вначале ты должен законы Российской Федерации соблюдать. First you have to obey the laws of Russian Federation. Hey, నాకు దీనికి ఏ సంబంధం లేదంటే అర్థం చేసుకోరేంట్రా? Есть? Есть. Знаешь, кого ты убил? Do you know whom you killed? No. This was our commissioner's daughter. Sir, I'm sorry, sir. I know how you feel. But I'm not responsible for the crime, sir. Не притворяйся, сука. Put him in jail. Sir, I didn't murder your daughter, sir. Sir, please understand. Trust me. Sir, please. मेरा नाम बलबीर अजित सिंह है। मैं आपसे कुछ सवाल पूछना चाहता हूँ। मैं इंडियन हाई कमीशन का आदमी I हूँ। don't understand Hindi, Telugu. एक मिनट में अभी आता Yeah. हूँ। सब वो तेलुगु वाला आप उससे बात करो ना। Okay. Hello, Gautam. I am Radhakrishna. Radhakrishnamoorthy from Indian Embassy. ఎందుకురా ఈ ఊరు వచ్చి ఇరుక్కుపోయామనుకుంటున్నావు కదా? మీకేం కావాలి? నథింగ్ మచ్. ఎ ఫ్యూ ఇన్ఫర్మేషన్స్. నీకు యానా ఎలా పరిచయం? ఆ అమ్మాయిని మొదటిసారి ఎక్కడ మీట్ అయ్యావు? తనని ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో చూసాను. ఆ తర్వాత నైట్ క్లబ్. ఆ తర్వాత యానా నీ రూమ్కి ఎందుకు వచ్చింది? తను బాగా తాగుంది. తన అడ్రస్ కూడా నాకు తెలియదు. అందుకే రూమ్లో నీతో యానా ఎలా ప్రవర్తించింది? What do you mean? వేరే దేని గురించైనా యానా నీతో ఏమైనా మాట్లాడిందా? నేను మా ఇంటి వాట్? ఐ హావ్ టు కాల్ మై హోమ్. హలో సార్, మా ఇంట్లో వాడితో ఒకసారి మాట్లాడాలి. నీ కేసు గురించి ఆల్రెడీ మేము ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేసాం. ద అఫీషియల్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియన్ ఎంబసీ ద్వారా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము ఖచ్చితంగా చేస్తాం. నువ్వేం దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ఐ విల్ బీ విత్ యూ. ఓకే? థ్యాంక్ యూ సార్.
ఏమా చిల్లర ఇవ్వమంటే చిల్లర ఉంటే నీకు చిల్లర నోటిస్తావేంది? ఇవ్వనా? రోజు నీతో ఇదే గొడవ సరే. అయిపోయిందయ్యా. లగేజ్కి టికెట్ కొనాలమ్మా. బస్ ఆపండియా. స్టాప్. బాబు నువ్వు కూర్చోవయ్యా. అటు చూడండి. కూర్చోవేంది? కూర్చో. పోవాయా. బండి ఆపోయా. హలో, చెప్పేది మీకే. కమ్. రా రా, త్వరగా వచ్చేయ్. హలో, నా మాట విని వదిలేయండి. బాబు నీకేం తెలియదు, తప్పుకో. ఏదేమైనా మాట్లాడి తెలుసుకుందాం. 10 రూపాయలు తీవయ్యా. హే బండోడా, నీకు విడిగా చెప్పాలా? నువ్వుగా బస్ ఎక్కలేదు కదా, ఈ బాబేగా బస్ ఎక్కించాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో కనీసం పరిగెత్తలేకపోయావు. మాటలకి ఏం తక్కువ లేదు. తీ డబ్బులు. మీరు ఇవ్వండి. దమ్ముంటే రేపు కూడా పందెం కట్టుకోండి. ఈసారి మీరు ఒక్కరికి 50 రూపాయలు. ఏంటి మీకు ఓకేనా? సినిమాలు ఎక్కువ చూస్తావా? దిల్వాలే షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా? ఏంటా లుక్కు? తప్పగా. ఇదిగో అనయ్య, ఆగు. నువ్వు వెళ్ళేది టౌన్కేనా? పద పోనీ. ఇదిగో రోజు ఇదే తతంగానే కదా మేము చూస్తుంది. వచ్చేసాడు పెద్ద షారుఖ్ ఖాన్ లా కాపాడడానికి. ఇదిగో ఇలా తిన్నగా పో, పెందుతూ వస్తుంది. పొలాల వెంటే పో. ఇదిగో నీ బ్యాగు. ఎక్కడి నుంచి ఊడిపడతారో. పోదాం, రైట్. వాడు డబ్బులు ఇస్తానన్నాడు కదా, వంట చేసి పెట్టొచ్చుగా. ఎందుకంత ఇసుకు? నేనేం వండి పెట్టినా నన్ను అలాగే తిడతాడు. ఎవరది కొత్తగా ఉన్నాడే? ఒకసారి అడుగు. మీ అయ్య నీ కోసం చూసిన పెళ్లి కొడుకు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాడు. అక్కా, అక్కా, సరస్వతి అక్కా. అక్కా, ఎవడ్రా వాడు? పెద్ద పోటుగాడా? మనతో పెట్టుకుంటే అంతే అని చెప్పు. ఇంకోసారి మన వైపు వచ్చాడో నేనేం చేస్తానో నాకే తెలియదు. పోజులు కొట్టాడనుకో తల లేపేస్తానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. నువ్వెప్పుడు వచ్చావు బామర్ది? ఇప్పుడే బావా. అక్కలేదా? సరస్వతి, సరస్వతి, రే ఎక్కడికి వెళ్ళిందిరా? అయ్యా మీతో చెప్పే కదా అమ్మగారు గుడికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తుందిలే బామర్ది. సరే బావా. రే గౌతమ్, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే మా ఇంటికి రావాలనిపించిందా? మాట్లాడుకు. నువ్వు మన ఇంటికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది తెలుసా? రే నన్నేం చేయమంటావురా? మీ బావ సంగతి తెలుసు కదా, నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు. అది కాకుండా ఇంటి పని వంట పని మొత్తం అంతా నేనే చూసుకోవాలి కదా. అదంతా అబద్ధం బామర్ది. నేను వెళ్ళవే వెళ్ళవే అంటున్నా, ఎక్కడికి వెళ్ళదు. 2 రోజులు ఇది ఎక్కడికైనా పెడితే జాలీగా ఉందామంటే కుదరటం లేదే. మీ సంగతి నాకు తెలీదా? నేను ఒక్క అరగంట గుడికి వెళ్ళొచ్చే లోపు ఎక్కడికెళ్ళావు అంటారు. సరే సరే, మన లవ్ స్టోరీ తర్వాత చెప్పుకుందాం. మీ తమ్ముడు వచ్చాడు, నాటుకోడి కోసి పులుసు చెయ్యి, వేపుడు కూడా చెయ్యి. వంటలు గుమగుమలాడుతూ అదిరిపోవాలి. ఎప్పుడు రాని గెస్ట్ వచ్చాడు కదా. బామర్ది, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వ. బామర్ది, ఈ 2 ఏళ్లలో గ్లామర్ రెట్టింపైంది. అచ్చం దొరబాబులా ఉన్నావు. పిల్లనిచ్చేవాళ్ళు చూసారంటే పోటీ పడి క్యూలో నుంచుంటారు. ఊరుకోండి బావా.